నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. సోమావతి అమావాస్య పురస్కరించుకుని న్యూ బోయినపల్లి బాపూజీనగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, జయనగర్ చౌరస్తాలోని నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకటలోని కట్టమైసమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీ కట్టమైసమ్మ ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోయినపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ముఖ్య అతిథులను జాజుల క్రాంతి కుటుంబ సభ్యులు శాలువాలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అమావాస్య, సోమావతి అమావాస్య అని ఆలయాల్లో దేవుళ్లకు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే కష్టాలు తొలగిపోతాయని అన్నారు. జాజుల క్రాంతి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో చివరి అమావాస్య సందర్భంగా శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, ప్రతి అమావాస్యకు సుమారుగా 1500 మందికి అన్నదానం చేస్తామని, దాతలు ముందుకు వస్తే వచ్చే సంవత్సరం నుండి ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాదం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ యాదవ్, ప్రభు గుప్తా, శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు దుర్గయ్య, పుట్టి నరసింహ, రామారావు, అజిత్, ప్రేమ్, ముదిరాజ్, నల్లపోచమ్మ ఆలయ నిర్వాహకులు జహంగీర్ గౌడ్, రాము గౌడ్, శశిధర్ గౌడ్, శ్రీ కట్టమైసమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు జాజుల విజయలక్ష్మి, విఠలరావు, గాజుల సాయి, పరమేశ్, వేణు, ముత్యాలు, సాయి కుమార్, వీరేష్, సుమన్ గౌడ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. రమన్ అయ్యా ఉంది ఒకసారి పెట్టారు గోత్రోద్భవస్య లక్ష్మీనారాయణ రెడ్డి నామ దేశ్య జై